నీడ కనబడకపోవడం, బాడీలోంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రావడం, తన ఫేస్ని అద్దంలో చూసుకున్నప్పుడు తన ఫేస్ అద్దంలో కనిపించకపోవడం, తన కళ్ళు అనేవి వీక్గా మారిపోతాయి, ఒంటరిగా ఉండడం ప్రిఫర్ చేస్తాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః. మరణం మనిషి జీవితంలో ఏదైనా తప్పకుండా లభిస్తుంది అంటే అది మరణం మాత్రమే. మనం పుట్టిన డేట్ అయితే అందరికీ తెలిసిందే, కానీ మనం చనిపోయే రోజు అంటే ఏ డేట్ రోజు చనిపోతామో ఎవరికి తెలియదు. తెలుసుకోవాలని కూడా ఎవ్వరు కూడా అనుకోరు. కానీ గరుడ పురాణంలో మనిషి చనిపోయే ముందు అతనికి కొన్ని సిగ్నల్స్ వస్తాయని రాసి ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీకే కనుక ఈ సిగ్నల్స్ వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకేనేమో గరుడ పురాణాన్ని చాలా మంది చదవాలన్నా భయపడతారు, ఎందుకంటే ఆ పురాణంలో ఉన్న విషయాలు అంత భయంకరంగా ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు గరుడ పురాణంలో ఉన్న ఆ 7 సంకేతాలని చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో ఉన్న 5th ఇంకా 7th సంకేతం చాలా ఇంపార్టెంట్, సో వాటిని మిస్ అవ్వకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గరుడ పురాణం హిందూ మైథాలజీ ప్రకారం విష్ణుదేవుడు గరుడకి చెప్పిన వివరాలన్నీ గరుడ పురాణంలో ఉంటాయి. ఆల్మోస్ట్ మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఆఫ్టర్ లైఫ్, పునర్జన్మ లాంటి కాన్సెప్ట్స్ అన్ని గరుడ పురాణంలో ఇన్ డీటెయిల్స్గా ఉంటాయి. సో ఇప్పుడు ఆ 7 సిగ్నల్స్ గురించి మనం మాట్లాడదాం. ఒక మనిషికి ఎప్పుడైతే అతని చావు దగ్గరికి వస్తుందో అతనికి వచ్చే ఫస్ట్ సిగ్నల్ వాళ్ళ యాన్సిస్టర్స్ కనిపించడం. యాన్సిస్టర్స్ అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ వాళ్ళు కనిపించడం. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒంటరిగా ఒక బెడ్ పై కూర్చొని ఉంటారు, అప్పుడే మీకు మీ తాత కానీ చనిపోయిన ముత్తాత కానీ కనిపిస్తాడు. అప్పుడు మీరు దాన్ని ఒక భ్రమ అని అనుకుంటారు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకైనా మీ మృత్యు దగ్గరలోనే ఉంది. సిగ్నల్ నెంబర్ 2, బాడీలోంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ రావడం. నార్మల్గా ప్రతి హ్యూమన్కి ఒక స్మెల్ ఉంటుంది, అంటే ప్రతి జీవికి ఒక రకమైన ఓడర్ ఉంటుంది. కానీ ఒక మనిషికి ఎప్పుడైతే తన స్మెల్ కాకుండా ఒక బ్యాడ్ టైప్ అంటే ఒక విచిత్రమైన స్మెల్ వస్తుందో అప్పుడు తన చావు దగ్గర ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సిగ్నల్ నెంబర్ 3, ఎప్పుడైనా ఒక పర్సన్ తన ఫేస్ని అద్దంలో చూసుకున్నప్పుడు తన ఫేస్ అద్దంలో కనిపించకపోవడం. తనకి తన ఫేస్ కనిపించినా ఆ ఫేస్ వేరేలా కనిపించడం, అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఫేస్ కూడా తనకి అద్దంలో కనిపించడం. సో ఇలాంటి సిగ్నల్స్ ఒక మనిషికి వచ్చినప్పుడు తన చావు దగ్గరలోనే ఉంది అని ఆ మనిషి అర్థం చేసుకోవాలి. సిగ్నల్ నెంబర్ 4, బాడీ కలర్. ఎప్పుడైతే ఒక వ్యక్తికి అతని డెత్ దగ్గరికి వస్తుందో అతని బాడీ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యి కనిపిస్తుంది, ఇంకా అతని బాడీ లోపల మండడం కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అతని డెత్ దగ్గరలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సిగ్నల్ నెంబర్ 5, ఒక వ్యక్తి ఎప్పుడైతే చావుకి దగ్గరలో ఉంటాడో అతనికి నేను నరకానికి వెళ్తానేమో అని అతనికి మైండ్లో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని జీవితంలో చాలా పాపాలు చేశాడు. సో అతన్ని చావు దగ్గరికి వచ్చేసరికి అతనికి ఒక రకమైన భయం వెంటాడుతుంది. నేను నరకంలోకి వెళ్తానేమో, నాకు నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయేమో, అలాంటి భయాలు అతని మైండ్లో రావడం స్టార్ట్ అవుతాయి. సిగ్నల్ నెంబర్ 6, మనుషులు కనిపించకపోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి డెత్ దగ్గరికి వస్తుందో అతని కళ్ళు అనేవి వీక్గా మారిపోతాయి. ఎలా అంటే తన చుట్టుపక్కల వాళ్ళని కూడా చూడడం అతనికి ఇబ్బందిగా మారుతుంది, సరిగ్గా చూడలేకపోతాడు. సో అతని ఐస్ పవర్ అనేది తగ్గిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 7వ వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ చెప్పే ముందు ఒక పాయింట్. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తూ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి అపో నశోషయతి మారుతః. దీనర్థం ఆత్మ ఎన్నటికీ నాశనం లేనిది, అంటే దాన్ని మంటలో పారేసినా, ఎంతటి చల్లని ప్రదేశంలో ఉంచినా, దాన్ని గన్స్తో కాల్చినా ఆత్మకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు, ఆత్మని టచ్ కూడా చేయలేమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే భూమిపైన వచ్చిన ప్రతి ఒక్కడు చావాల్సిందే. సో మనం ఈ చావు అనే భయాన్ని మన మైండ్లోంచి తీసేయాలి. ఇది అబ్సల్యూట్ ట్రూత్ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు. సిగ్నల్ నెంబర్ 7, నీడ కనబడకపోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తికి చనిపోవడానికి 2 to 3 డేసే ఉంటాయో ఆ వ్యక్తి నీడ అతనికి కనిపించదు, ఆ నీడ అతన్ని ఫాలో అవ్వదు. ఆ వ్యక్తికి నీడ ఆయిల్లో కానీ వాటర్లో కానీ అతనికి కనిపించదు. సో అప్పుడు మనం అతని డెత్ దగ్గరలోనే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్తాను, వినండి. చాలా మందికి వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ అవి గుర్తొస్తాయి. అంటే వాళ్ళ జీవితాంతం చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మంచి ఎక్స్పీరియన్స్ ఏవైతే వాళ్ళ దృష్టిలో ఉన్నాయో అవన్నీ అతని మైండ్లో మెదులుతాయి. ఆ టైంలో చాలామంది వాళ్ళ మెమోరీస్ని వేరే వాళ్ళకు షేర్ కూడా చేసుకుంటారు. మనిషికి 7 చక్రాలు ఉంటాయని విని ఉంటారు కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మృత్యువు దగ్గరలో ఉంటుందో అతని నాభి చక్రం విరిగిపోతుంది అని చాలామంది నమ్ముతారు. ఏ వ్యక్తి అయితే తన డెత్కి దగ్గరలో ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మాట్లాడడం ఆపేస్తాడు, ఒంటరిగా ఉండడం ప్రిఫర్ చేస్తాడు. ఇలాంటి సిగ్నల్స్ ఉన్న వ్యక్తి కూడా వాళ్ళ చావు దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ బాడీని విడిచేయాలని డిసైడ్ అవుతుంది, కాబట్టి కనెక్షన్స్ని ఆపేస్తుంది. అలాంటి వ్యక్తికి దేనిపై ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఫైనల్గా ఒక మంచి వ్యక్తి అంటే పుణ్యాలు చేసిన వ్యక్తి చనిపోయే టైంలో అతనికి ఒక లైట్ కనిపిస్తుంది అని, పాపులకి యమదూతలు చాలా భయంకరమైన రూపంలో కనిపిస్తారని గరుడ పురాణంలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, గరుడ పురాణంలో చెప్పిన మనిషికి మరణం ముందు వచ్చే 7 సంకేతాలు. మరి మీకు కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికైనా ఈ సంకేతాలు వచ్చాయా? వస్తే కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో రాబోయే టైంలో మైథాలజీ కానీ గరుడ పురాణం కానీ ఇలాంటి మిస్టీరియస్ కాన్సెప్ట్ గురించి వీడియోస్ చేస్తాను. మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.